స్వరములు, నీవు చూడడానికి కన్నులు, నీవు పలుకడానికి స్వరములు. నీలో ఉన్నవి కన్నులు, నేత్రాశ తీర్చుటకు కాదుని, నేత్రాశ కొరకు ఆ దేవుడే ఈ అవయవం చేయలేదులే. నేత్రాశ తండ్రి వలనే పుట్టలేదులే. దృష్టివే ఆశ చూపి త్రిప్పుతాడులే. హవ్వకు ఫలములు చూపించి పుట్టించాడు నేత్రాశలే. నీవు చూడడానికే కన్నులు, నీవు చదవడానికే పదములు, నీవు చూడడానికే కన్నులు, నీవు పలుకడానికే స్వరములు. శాస్త్రానికందని నిర్మాణమా, మానవ శరీర ఆకారమా. శాస్త్రానికందని నిర్మాణమా, మానవ శరీర ఆకారమా. పిల్లలు కావాలని కోరుకున్నా కనుగుటలేదు, కారణమే మరి. పిల్లలు కావాలని కోరుకున్నా కనుగుటలేదు, కారణమేమని యోచించుమా. ఓ మానవా, నీ జన్మదినమే రహస్యమా. అనాది దేవుని సంకల్పమా, శాస్త్రానికందని నిర్మాణమా, మానవ శరీర ఆకారమా. శాస్త్రానికందని నిర్మాణమా, మానవ శరీర ఆకారమా. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, ఈ శ్రేష్టమైన ఉన్నత నామానికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ కృపను బట్టి మా ప్రాంతానికి మంచి వర్షాన్ని తీసుకొస్తున్నందుకు కృతజ్ఞతలు ప్రభువా. తొలకరి వర్షాన్ని కురిపించుటకు మీరు ఇస్తున్న అనుమతిని బట్టి కృతజ్ఞతలు. మనందరి చల్లటి వాతావరణంలోకి తోడుకొచ్చినందుకు కృతజ్ఞతలు. మరొక ఆదివారపు ఆరాధనలో పాల్గొనే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. మీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా తగిన జ్ఞానాన్ని అనుగ్రహించండి అని, ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి అని, ఇంకా అనేకులను సంఘంలోకి చేర్చండి అని బ్రతిమలాడుతున్నాం. అలాగే మీ విలువైనటువంటి మాటలు ధ్యానిస్తుండగా సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి అని, మీ మాటల్లోని మాధుర్యాన్ని అనుభవించే వివేకాన్ని అనుగ్రహించండి ప్రభువా. మీ మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా కృప చూపండి అని, ఈ ఆరాధన అంతటి ద్వారా మీకే మహిమ కలగాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరి మనందరికీ ప్రభు నామములో వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క విలువైనటువంటి మాటలు మనం ఒక మంచి అంశం రూపంలో ధ్యానించుకుందాం. అంశం పేరు మనిషి దైవంగా మారగలట. మనిషి దైవముగా మారగలట అనే విషయాన్ని మనం లేఖనాల ఆధారాలతో ధ్యానించుకుందాం. ఈరోజు సమాజం కోరుకునే విధానం ఏంటంటే, మనుషులు మానవత్వాన్ని కోల్పోతున్నారు, రాక్షసత్వాన్ని కలిగి ఉంటున్నారు. మనుషులు మానవత్వాన్ని కోరుకొని మనుషులు మానవత్వంలో బ్రతకడం లేదు, రాక్షసులుగా మారిపోతున్నారు. మానవత్వం అనేది
కనపడకుండా పోతుంది. అందుకే ఒక పాట కూడా మంచి రచయిత రాశాడండి. అసలు మనిషి అన్నవాడు ఉన్నాడా, మానవత్వం కనబడుతుందా అని ఒక పాట కూడా రాశారు. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే మనిషి మానవత్వంలోనే కాదు దైవత్వం చూపించగలగాలి. మానవుడు పుట్టినప్పుడు పవిత్రంగా ఉన్నాడు, మనిషి పుట్టుకతో యథార్థంగా ఉన్నాడు. పెరిగిన తర్వాత సమాజాన్ని చూసి మారిపోతున్నాడు. సమాజం ఎలా ఉంటే అలా మారడానికి ఇష్టపడుతున్నాడు. సమాజం బాగుంటే పుట్టిన పిల్లవాడు పెద్ద మంచివాడుగా ఉంటాడు. ఒకవేళ ఆయన పెరిగేటప్పటికి సమాజం చెడిపోతే ఆ పసిబాలుడు కూడా పెరిగి సమాజంతో పాటు చెడిపోతున్నాడు. అక్కడ కారణం ఏంటంటే మంచి నడవడి, చెడ్డ నడవడి ఏం చేస్తుంది, మంచి నడవడిని పాడు చేస్తుంది. కాబట్టి సమాజాన్ని మనం కాపాడాలి, సమాజంలో మంచిని పెంచాలి, సమాజాన్ని మంచిగా చైతన్యపరచాలి, మానవత్వ విలువలు పెంచాలి, అంతేకాదు దైవత్వపు ఛాయలను నేర్పించాలి. మానవత్వంలో నుండి దైవత్వంలోకి మార్చగలం అనే నమ్మకం యేసుక్రీస్తు గారి జీవితాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. కాబట్టి మానవత్వమే కాదు దైవత్వంలోకి వెళ్ళిపోవాల్సినటువంటి బాధ్యత ప్రతి మనిషికి ఉంటుంది అనడానికి ఈరోజు ఒక మంచి మాటలు మనం చూసుకుందాం. చూడండి, మనందరికీ మానవ జాతికి ఆదర్శం ఎవరంటే యేసుప్రభు అండి. మానవులందరికీ ఆదర్శం ఎవరు అని అంటే యేసుప్రభు. ఎందుకంటే మన భారతదేశ జాతి పిత మహాత్మా గాంధీ. మన అందరిలో ఉన్నదేంటి, ఆత్మన మహాత్మన? ఆత్మ. మరి గాంధీలో ఉన్నది కూడా ఆత్మన మహాత్మన? ఆత్మనే కదా. మరి ఆత్మగా ఉన్నటువంటి వ్యక్తి మహాత్మగా ఎలా మారిపోయాడు? మంచి పనులు చేసి, మంచి మాటలు మాట్లాడి, మంచి ప్రవర్తన చేసి. అందుకే మహాత్ముడుగా మారిపోవడం కాదు, జాతికి పిత అయ్యాడు. జాతి పిత. మన భారత జాతి పిత ఎవరు అని అంటే ఏమని చెప్పుకుంటామంటే మహాత్ముడు అని చెప్పుకుంటాం. కాబట్టి మహాత్మా గాంధీకి చేయూతనిచ్చింది ఎవరు అని అంటే మనం అందరము తప్పకుండా చెప్పగలమండి, యేసుక్రీస్తే అని. మహాత్ముడుగా మారడానికి కారణం యేసుక్రీస్తే. ఎందుకంటే భారతదేశంలో మహాత్ముడు లండన్ నుండి లేదా ఇంగ్లాండ్ నుండి వచ్చేటప్పటికి స్వతంత్ర ఉద్యమం భారీగా సాగుతుంది. ఆ స్వతంత్రోద్యమంలో మహాత్ముడు చేపట్టినటువంటి అంశములు ఏంటంటే సత్య అహింసలతో స్వాతంత్ర్యాన్ని సాధించాలనుకున్నాడు. ఈ సత్య అహింసలు అనేది ఎక్కడి నుండి నేర్చుకున్నాడు అని అంటే యేసుప్రభు నుండే. ఒక చెంప కొడితే మరొక చెంపాలు ఇవ్వాలి అనేది మహాత్ముడి నోటి నుండి మనకు పరిచయం అయిందే, కానీ అంతకంటే ముందు ఎవరి నోట్లో నుండి వచ్చింది? అది యేసుప్రభు నోట్లో నుండి వచ్చింది. యేసుప్రభు చెప్పిన మాటలు. కాబట్టి యేసుప్రభు చెప్పిన మరొక మంచి మాటలు ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అనే మాట కూడా మనం క్రీస్తు గారి మాటలలో మనం చూడగలుగుతామండి. అందుకే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు మహాత్మా గాంధీకి ఆదర్శం అయ్యాయి. అందుకే అతనికి చెప్పినటువంటి మాటలలో నాథురామ్ గాడ్సే అతన్ని చంపుతుంటే యేసుక్రీస్తు పలికినటువంటి మాటలు గాంధీజీ గారు పలుకారు. ఏమని? నన్ను చంపుతున్న ఇతనికి ఎలాంటి శిక్ష విధించకండి అని అన్నాడు. ఈ మాటలను బట్టి భారత జాతి మేధావులు ఆలోచించి యేసుక్రీస్తు నడిచిన బాటలో మహాత్మా గాంధీ నడవటం వల్ల అతనికి ఒక మంచి బిరుదు ఇచ్చారు. ఏమని? భారతదేశ జాతి పిత. అంతేకాదు మహాత్మా గాంధీ అనే బిరుదు ఇచ్చారు. అంటే దీంతో మనకి ఏమర్థమవుతుంది అంటే యేసుక్రీస్తు గారి మాటలు కొన్ని ఆచరించిన మహాత్ముడు అయిపోయాడు. మరి అన్ని ఆచరిస్తే? అందుకే చెప్తున్నాను, యేసుక్రీస్తు ఈ సమాజానికి మంచి బాటలు వేసినటువంటి మహనీయుడు అండి. యేసుక్రీస్తు ఈ సమాజానికి సత్యం చెప్పినటువంటి మహనీయుడు. యేసుక్రీస్తు భూమి మీద ఒక ఆదర్శ పురుషుడు. యేసుక్రీస్తు తన మాటలతో ఎంతోమందిని ప్రభావితం చేశాడు. యేసుక్రీస్తు తన జీవితం ద్వారా అనేకులకి సత్యాన్ని ప్రకటించాడు, శాంతిని బోధించాడు, మానవత్వ విలువలు చెప్పాడు. అంతేకాదు దైవత్వంగా మారిపోయాడు. కాబట్టి యేసుక్రీస్తు జీవితాన్ని మనం ప్రారంభంలో ఆలోచిస్తే, ప్రారంభంలో ఉన్నప్పుడు అండి
అతని గురించి ఏమని చెప్పారు? ఇతడు వడ్లవాని కుమారుడు అని అన్నాడు. యేసుక్రీస్తు 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు ఒదిగి ఉన్నాడండి. 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు ఒదిగున్నాడు, తల్లిదండ్రుల మాటకు లోబడ్డాడు, ఇంట్లో తన పెద్దన్న పాత్ర పోషించాడు, తల్లిదండ్రుల దయను సంపాదించుకున్నాడు, సమాజం దయను సంపాదించుకున్నాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు, మంచి పనిమంతుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు గారు 30వ ఏట సువార్తను చెప్పడం ప్రారంభించినప్పుడు ఎన్నో మజిలీలు జరిగాయి. ఎంతో ప్రాంతం ప్రయాసించాడు, ఎన్నో మాటలు మాట్లాడాడు, ఎందరికో చైతన్యవంతం బాటలు చూపించాడు, ఎంతోమందిని అభివృద్ధిపరిచాడు, ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో సహాయాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో గొప్ప పనులు చేశాడండి. తాను చేసిన గొప్ప పనులే తనని గొప్ప స్థాయిలోకి తీసుకుపోయాయి. యేసుక్రీస్తు ఎన్నెన్ని గొప్ప పనులు చేశాడు చూడండి. భూమి మీద అతనికి వచ్చినటువంటి పేరు ఏంటంటే కరుణామయుడు. అంటే ఎవరంటారు చెప్పండి? వెంటనే మనం చెప్పే మాట ఏంటి? యేసుక్రీస్తు. అంటే ప్రపంచానికి కరుణను పరిచయం చేసినటువంటి వ్యక్తి అండి. ప్రపంచ మానవులకు కరుణను పంచినటువంటి వ్యక్తి అండి. అందుకే కరుణామయుడు యేసుక్రీస్తు, దయామయుడు యేసుక్రీస్తు, ప్రేమామయుడు యేసుక్రీస్తు. మీరొకటి ఒకసారి గూగుల్లో కొట్టండి, ప్రేమామయుడు ఎవరు అని చెప్తే గూగుల్లో ఏమని చెప్తుందట అండి? యేసుక్రీస్తు అని చూపిస్తుందట. అంటే అంత ప్రాచుర్యం పొందడానికి గల కారణం ఏంటంటే అతడు నిజమైన ప్రేమామయుడు, కల్మషం లేని మహనీయుడు, పవిత్రమైన మనసు కలిగినటువంటి వాడు, ఏ తప్పు చేయనివాడు, ఏ మోసము చెయ్యనివాడు, ఎప్పుడూ అబద్ధం ఆడనివాడు, ఎవరిని హానిపరచనివాడు, ఎవరిని హింసించనివాడు, అందరికీ సహాయం చేసినవాడు, మానవత్వాన్ని పంచడమే కాదు దైవత్వాన్ని చూయించిన మహనీయుడు యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తును ప్రారంభంలో ఏమన్నాడు? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని సహోదరులు అందరూ మనతోటే ఉన్నారు కదా అని అన్నాడు. ఇది ప్రారంభంలో అన్నటువంటి మాట. కానీ యేసుక్రీస్తు చేస్తున్నటువంటి గొప్ప పనులను చూసి, యేసుక్రీస్తు సిలువలో పలికిన మాటలను చూసి, యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలను ఆశ్చర్యాలను చూసి ఎంతో మేధావులు కూడా ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభు బోధించిన బోధన చూసి అందరూ ఆశ్చర్యపడ్డారండి. ఆ బోధన చూసి ఆశ్చర్యపడ్డాడు. అధికారం కలిగిన బోధ అని అన్నారు యేసు ప్రభు బోధని. ఈ సమాజానికి చేసే బోధ అధికారం కలిగినటువంటి బోధ చేశాడు. అందరూ ఆయన మాటలు చూసి ఆశ్చర్యపడ్డారు. ఏమన్నారు తెలుసా? చదువుకొని ఇతనికి పాండిత్యం ఎక్కడి నుండి వచ్చిందని అన్నారు. వాస్తవానికి చదువుకోలేదు కదండి. స్కూల్కి వెళ్ళాడా, కాలేజీకి వెళ్ళాడా? కానీ పండితులకే పాండిత్యాలు నేర్పించాడు, మహనీయులకే మహామాటలు నేర్పించాడు, మేధావి వర్గం అనుకున్న వాళ్ళకి ఎన్నో గొప్ప మాటలు నేర్పించాడు, అందరికీ ఆదర్శుడయ్యాడు. అందుకే ఏమన్నారు తెలుసా అండి? యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు అతడు మాట్లాడినట్లు ఎవ్వరూ మాట్లాడలేదని అన్నాడు. అతడు మాట్లాడినటువంటి మాటలు మేము ఎక్కడ వినలేదండి, ఆశ్చర్యకరమైనటువంటి మాటలు అని అన్నారు. అంతేకాదు, యేసుక్రీస్తు సిలువలో చనిపోతున్నటువంటి ఆ మిట్ట మధ్యాహ్నం 3 గంటల వేళ చీకటయిందండి. జరిగిన అద్భుతాలు ఏంటో తెలుసా? మిట్ట మధ్యాహ్నం వేళ 3 గంటల వేళ ఆ రోజు చీకటయింది. సమాధులు తెరుచుకున్నాయి, మహా భూకంపం కలిగింది. అది చూసినటువంటి పెద్దవాళ్ళు ఎవరు తెలుసా? అప్పుడున్నటువంటి వాళ్ళు చూడండి, పోలీసు అధికారులు ఏమన్నారు తెలుసా? శతాధిపతి. ఏమన్నాడండి యేసు ప్రభు గురించి శతాధిపతి? ఇతడు నిజముగా దేవుని కుమారుడే అని అన్నాడు. శతాధిపతి మామూలు వాడా? 100 మంది సైనికుల మీద అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి పలికినటువంటి మాటలండి. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఏమనిస్తున్నాడు? ఇతడు నిజముగా దేవుని కుమారుడు అని అన్నాడు.
ఈ మాట ప్రారంభంలోనే ఒకవేళ శతాధిపతి దేవుని కుమారుడు అని అనుకుంటే శిక్షించే సమయంలో ఉండేవాడా? యేసుప్రభుని శిక్షించేవాడా? యేసుప్రభుని హింసించేవాడా? అంటే అప్పటికీ ఏమనుకున్నాడు యేసుప్రభు అంటే? దోషి అనుకున్నాడు, తప్పు చేసిన వ్యక్తిగా అనుకున్నాడు. ఎప్పుడైతే జరిగిన అద్భుతాలను చూసి అతను నోట్లో నుండి వచ్చినటువంటి మాట ఏంటంటే, నిజముగా ఇతడు దేవుని కుమారుడు అని అన్నాడు. కాబట్టి మరికొన్ని మాటలు చూసుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. ఏమని వ్రాయబడిందో చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని. ఏం మాట్లాడుతున్నారండి? ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. తెలుసుకొని నమ్ముచున్నాం. తెలుసుకోకుండా నమ్మటం లేదు, గుడ్డిగా నమ్మటం లేదు. మా మట్టుకు మేము తెలుసుకొని నమ్ముచున్నాం. ఏమని నమ్ముచున్నారు? ఇతడు ఒక పట్టణానికా, ఒక దేశానికా కాదు, ఈ లోకానికే, భూలోకానికే రక్షకుడు అని మేము నమ్ముచున్నాం అని అంటున్నారండి. ఎంత గొప్ప సాక్ష్యం ఇది! యేసుక్రీస్తు గురించి వారికి వారుగా తెలుసుకొని నిజముగా ఇతడు లోకరక్షకుడని మేము నమ్ముచున్నాం అని అన్నారు. నిజముగా ఇతడు లోకరక్షకుడు అని నమ్ముచున్నాం అని చెప్తున్నారండి. గుడ్డిగా నమ్మలేదు, తెలుసుకొని మరీ చెప్తున్నటువంటి మాట. ఇతడు ఎవరు? లోకరక్షకుడు. ఎంత గొప్ప మాట అండి! ఎంత గొప్ప మాట! వడ్లవాని కుమారుడు అనిపించుకున్న యేసుక్రీస్తు ప్రారంభంలో వడ్లవాని కుమారుడు అనిపించుకున్నటువంటి యేసుక్రీస్తు లోకరక్షకుడుగా స్థిరపడ్డాడండి. ఒక మంచి మాటలు యేసుక్రీస్తు గురించి. ఇంకేమంటున్నారు చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనం. ఏమని రాయబడిందో చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనం చదువుతున్నాం. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా ఏమంటున్నారండి? నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకి ఏం చేశారండి? దోణిలో ఉన్న యేసు ప్రభుకు మ్రొక్కిరి. ఊరికేనే మొక్కుతారండి? ఆయన నిజముగా లోకరక్షకుడని స్వయంగా తనతో ఉన్నటువంటి వారు ఇస్తున్న సాక్ష్యం ఇది. గొప్ప మాటలండి. ఎవరో చెప్తున్న మాటలు కాదు కదా, స్వయంగా వారు విని యేసుప్రభు గొప్పతనాన్ని కని యేసుప్రభుతో ఉన్నటువంటి వారు ఇస్తున్న వాంగ్మూలం. ఏమంటున్నారు? నిజముగా ఇతడు దేవుని కుమారుడు అని అంటున్నాడండి. శతాధిపతి కల్లారా చూశాడు, యేసున్న చోటనే ఉన్నాడు, సిలువ వేసిన చోట ఉన్నాడు, కల్లారా చూశాడు, జరిగిన అద్భుతాన్ని విన్నాడు, చూశాడు, విన్నాడు. సాక్ష్యం ఎప్పుడండి? సాక్షి అంటే అర్థం ఏంటి? సాక్షి, అక్షి అంటే కన్ను, సాక్షి అంటే కన్నుతో చూసింది చెప్పేవాళ్ళు, కంటితో చూసి చెప్పేవాళ్ళు, చెవితో విని చెప్పేవాళ్ళు. కంటితో చూశారు, చెవితో విన్నారు, ఇప్పుడు చెప్తున్నారు సాక్ష్యం. అది నమ్మకూడదా? ఏమనిస్తున్నారండి సాక్ష్యం? నిజముగా ఇతడు లోకరక్షకుడు అనే సాక్ష్యం, నిజముగా ఇతడు దేవుని కుమారుడు అనే సాక్ష్యం. మనిషి కుమారుడు దేవుని కుమారుడుగా ఎలా అభివృద్ధి చెందాడు చూడండి. ప్రారంభంలో ఏమన్నా మనిషి కుమారుడు, ఎవరు పబ్లిసిటీ ఏంటండి? మనిషి కుమారుడు. కానీ ప్రారంభంలో మనిషి కుమారుడు, ఎండింగ్లో ఏమంటున్నారు చూడండి, నిజముగా ఇతడు దేవుని కుమారుడు. అంటే మనిషి కుమారుడు దేవుని కుమారుడుగా మారతాడా? మారగలరు. మనుషులు దైవంగా మారతారా? అంతే కదండి. ఇక్కడ మరొక అద్భుతమైన మాట 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయం
32వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. యేసును ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకొని వచ్చింది. దయ్యము వెళ్ళగొట్టుమని తరువాత ఆ మూగవాడు మాటలాడగా సమూహము ఆశ్చర్యపడి ఇజ్రాయేలులలో ఇలాగ ఎన్నడూ కనబడలేదని చెప్పుకొనిరి. ఎవరిని మార్చాడండి? ఒక దయ్యము పట్టిన వ్యక్తిని దైవముగా మార్చగలడు. దయ్యము పట్టిన వ్యక్తిని మనిషిగా మార్చగలడు. మనుషులను దైవములుగా మార్చగలడు. ఇంత గొప్ప వ్యక్తి అండి యేసుప్రభు. అంత మంచి శిక్షణ ఇచ్చాడండి ఈ శిష్యులకి. యేసుప్రభు అనేక వేల మందిని సమకూర్చుకున్నాడు. అందులో ఒక 70 మందిని ఎన్నుకున్నాడు. అందులో 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. చివరికి 10-11 మందిగా ఎన్నికయ్యారనంటే అందులో 12 మందిలో కూడా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. అందులో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారండి. అందులో ఎవరెవరు ఉన్నారు చూడండి. యోహాను ఉన్నాడు, తర్వాత యాకోబు ఉన్నాడు, ఇంకా పేతురు. ఇలాంటి వాళ్ళు ముగ్గురు వ్యక్తులలో ఒకసారి వాళ్ళు ఏం జరిగిందో తెలుసా అంటే, ఒకసారి వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు అనుకున్నటువంటి మాట ఏంటో తెలుసా అండి? వాళ్ళు ఎంత అతివాదులుగా ఉన్నారో తెలుసా ఈ శిష్యులు? అతివాదులుగా ఉన్నటువంటి వీళ్ళు ఏమన్నారంటే, ఒకరోజు ఏమన్నారంటే, వాళ్ళ మాటలు, వాళ్ళ నోట్లో నుండి వచ్చినటువంటి మాట, భయంకరమైనటువంటి మాట ఏంటో తెలుసా అండి? మనం ఒకసారి చూసినట్లయితే మరి దేవుడు పలికించినటువంటి గొప్ప మాట. శిష్యులు ఒకసారి యేసుప్రభును ఒక ఇంట్లో వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు చేర్చుకోలేదండి. వీరిని ఏం చేయలేదు, చేర్చుకోలేదు. వెంటనే వాళ్ళ నోట్లో నుండి ఏమన్నా తెలుసా అండి? ఇప్పుడే ఆకాశంలో నుండి అగ్ని దిగి వచ్చి వీళ్ళను దహించమని చెప్పాలా? ఆకాశంలో నుండి అగ్నిని దింపుదామా అని అంటున్నారు. అంటే వీళ్ళు ఈ మాటతో మనకు ఏమనబడుతుందండి? వాళ్ళు అతివాదులుగా, తీవ్రమైనటువంటి కోపిష్టులుగా అనబడుతుంది మనకి. ఎందుకంటే మంచి మాటలు చెప్పడానికి, మిమ్మల్ని చేర్చుకోవడానికి ఎందుకు వీళ్ళకి విముఖత చూపిస్తున్నారు? అలాగని వాళ్ళకి ఎవరికి హాని చేయలేదండి. కోపం ఉందే తప్ప ఏ హాని చేయలేదు. శిష్యులు ఎవరికైనా హాని చేశారండి? అలా అన్నారు, కానీ ప్రభు ఒప్పుకున్నాడా? అలాగని వాళ్ళు చేశారా? అలాగని శిష్యులు మళ్ళీ తప్పుగా చిత్రీకరించకూడదు. అంటే మనం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యోహాను కానీ యాకోబు కానీ వీళ్ళంతా కోపంతో, ఆవేశంతో ఉన్నటువంటి వ్యక్తులు యేసుప్రభుతో తిరిగిన తర్వాత, యేసుప్రభుతో గడిపిన తర్వాత, యేసుప్రభుతో సహవాసం ఉన్న తర్వాత, ఆయన మాటలు విన్న తర్వాత, ఆయన పనులు చూసిన తర్వాత, ఆయన మాటలు విన్న తర్వాత, పాటించిన తర్వాత, ఒకానొక స్థితిలోకి వెళ్ళిన తర్వాత, యేసుప్రభుకు సిలువ వేస్తున్నటువంటి సమయంలో అందరూ వెళ్ళినా కూడా ఆ సిలువ ఘట్టము దగ్గర యేసుప్రభు పాదాల యొద్ద ఉన్నది ఎవరండి? శిష్యుడు ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? అంటే ఆ శిష్యుడు ఎలా మారిపోయాడు? సాత్వికుడుగా మారిపోయాడు, మృదువుగా మారిపోయాడు, శాంతి స్వభావంగా మారిపోయాడు. వాళ్ళ గురువు గారే చంపుతుంటే ఏమవుతుంటున్నాడు? అంతేనా? యోహాను గారి యొక్క గురువే యేసుక్రీస్తును చంపుతున్నప్పుడు ముళ్ళ కిరీటం పెట్టినా, కొడా దెబ్బలు కొట్టినా, పిడిగుద్దులు గుద్దుతున్నా, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని యేసుప్రభువే క్షమించండి అంటున్నాడు. మరి యోహాను అప్పుడు చూసి ఏమనుకోవాలండి? అలాంటి ఆవేశమే కనుక, ప్రారంభంలో ఉన్నటువంటి ఆవేశమే కనుక ఉంటే, ప్రారంభంలో ఉన్నటువంటి కోపం ఎలాంటి స్వభావమే కనుక ఉంటే, అక్కడ ఉన్న వాళ్ళతో ఊరుకు ఉంటాడా? అంటే యోహానులో ఏమొచ్చిందనమాట? ప్రేమ స్వభావం, ప్రేమస్వరూపి, ప్రేమామయుడు అనేటువంటి యేసుప్రభుతో ఉంటే, యేసుప్రభుతో సహవాసం చేస్తే ఆయన నేర్చుకునేది ఏంటో తెలుసా అండి? ప్రేమ. అందుకే యోహాను గారు రాసిన పత్రికల్లో కానీ కంప్లీట్గా ప్రేమ గురించే ఉంటుందండి. ప్రేమ ప్రేమ ప్రేమ. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. నీ సహోదరుడి నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నావు. ప్రాణం తీయటం కాదు, ప్రాణం పెట్టాలి. యేసుక్రీస్తు అనేకుల కొరకు తన విలువైనటువంటి ప్రాణం పెట్టాడు. మనం కూడా ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాడు అనే
పాఠం నేర్పించాడు ప్రపంచానికి. ఎంత సాధు స్వభావంగా మారిపోయాడండి, ఎంత సాధువుగా మారిపోయాడు, ఎంత మృదువుగా మారిపోయాడు యేసు ప్రభు. తను మనిషి కుమారుడిగా అనిపించుకొని మంచి మాటల చేత, ప్రేమ చూయించి, మంచి పనుల చేత, మంచి స్వభావం చేత, మంచి నడవడి చేత గొప్ప కార్యాలు చేసి అనేకులకు మేలు చేసి ఏమని పేరు తెచ్చుకున్నాడండి? నిజముగా ఆయన దేవుని కుమారుడు. ఇంతకీ ఆయన సిలువ వేసింది దేనికోసం అండి? సిలువ వేసింది ఏ నేరం చూసి అనేక నేరారోపణలు చేశారు యేసుక్రీస్తు మీద. అనేక నేరాలు ఆరోపిస్తే ఒక్క నేరం అన్న నిలబడిందా? ఒక్క నేరం నిలబడలేదండి. నేరము నిలబడకపోతా ఎలాగ చంపదామని అనుకున్నారు? ఒక్క దోషిగా నిలబెట్టారండి. ఎలా? ఇతడు బ్రతికున్నప్పుడు ఏమని చెప్పాడు? దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు, అంటే దేవునితో సమానంగా చెప్పుకుంటున్నాడు అని ఒక నేరం మోపారు. కానీ అది నేరమా నిజమా? ఇతడు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు అనేది ఒక నేరంగా చూపించి, సాకుగా చూపించి సిలువేశారా లేదా? సిలువేశారు. కానీ సిలువ వేసినటువంటి ఆ సమయంలో శతాధిపతి అన్న మాట ఏంటి? ఇతడు నిజముగా ఎందుకు దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడనే కదా సిలువేశారు. ఇతడు తాను దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకే సిలువేశారు. కానీ శతాధిపతి ఏమన్నాడు? అవును, నిజముగా ఇతడు దేవుని కుమారుడే తను అన్నట్టు. పిలాతు ఏమన్నాడు? నువ్వు రాజువా? అవును, నువ్వు అన్నట్టు నేను రాజునే. యేసు రాజు, ప్రభువు, ప్రభువులకు ప్రభువు, అందరికీ ప్రభువు, దేవుని కుమారుడు, లోకరక్షకుడు. అలాంటి లోకరక్షకుడు తన ప్రాణం పెట్టి నిరూపించుకున్నాడు, దేవుని కుమారుడుగా దైవంగా చాటి చెప్పుకున్నాడండి యేసు ప్రభు. చూసి శిష్యులందరూ కూడా అలాంటి మార్గంలో నడిచారు. అలాగే పౌలు గారిని మనం ఒకసారి ఆలోచించామండి. పౌలు గారి జీవితం ఒక్కరోజు టర్నింగ్ పాయింట్. అంతకంటే ముందు ఎలా ఉన్నాడండి? యేసు ప్రభు చేత పట్టుబడడానికి ముందు పౌలు గారి జీవితం ఎలా ఉంది? అతివాది, తీవ్రవాది. తన మాటలలో విందాం ఒకసారి, తన మాటలలో విందాం. తన గురించి తను ఏమని చెప్పుకున్నాడు చూద్దామా? గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం అండి. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు తన వ్యక్తిత్వాన్ని గురించి, తన నడవడిక గురించి ఏమని చెప్పుకున్నారు చూడండి. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు ఈ విషయమై మరల నాకు ప్రసన్న వేదన కలుగుచున్నది. అంటే అంతకంటే ముందు పౌలు గారి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయో చూడండి. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం. అపోస్తల కార్యములు ఏమని చెప్పుకున్నాడు చూడండి. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనంలో ఎలా ఉన్నాడట పౌలు గారు? ఎలా ఉన్నాడటండి ప్రారంభంలో? ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు. అలాగే మొదటి తిమోతి 1:12 చదువుకుందామండి. అతని గురించి, అతని సాక్ష్యం, అతని వాంగ్మూలం ఎలా ఉంది, తనకు స్వీయ చరిత్ర, స్వీయ సాక్ష్యం అని చెప్పుకున్నాడు. మొదటి తిమోతి 1:12 వచనంలో ఏమని చెప్పుకున్నాడు చూడండి. ఇక్కడ చూడండి, పౌలు గారే స్వయంగా ఎవరైనా చెప్పుకుంటారండి? నేను మంచోని కాదని చెప్పుకుంటారు ఎవరైనా? నేను మంచోని, నాకంటే మంచోడు ఎవరు లేరని చెప్పుకుంటారు. నేను చాలా మంచోని, నా అంత మంచోడు ఎవరు లేరని చెప్పుకుంటారు. కానీ పౌలు గారు స్వయంగా చెప్తున్నాడు చూడండి. అంటే యథార్థంగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మొదటి తిమోతి 1:12 వచనం. పూర్వం అంటే ఎప్పటికి పూర్వము? యేసుక్రీస్తు నన్ను పట్టుకోవడానికి ముందు. యేసుక్రీస్తు నన్ను పట్టుకోవడానికి ముందు ఎప్పుడు పట్టుకున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? దమస్కస్కి వెళ్తున్నాడు. దమస్కు వెళ్తున్నాడు, ప్రయాణమే వెళ్తున్నాడు. ఏం పని మీద వెళ్తున్నాడు అయ్యగారు? పర్మిషన్ కోసం. ఏ పర్మిషను? ఆడవాళ్లను సంఘంలో ఉంటే ఈడ్చుకొని వచ్చుటకు, వాళ్ళని అరెస్ట్ చేయుటకు, చంపుటకు అనుమతి కొరకు దమస్కు వెళ్తున్నాడటండి. అదే సమయంలో ప్రభువా అదే సమయంలో ఏం చేశాడు? దేవుడు అతన్ని కింద పడేశాడండి, నేల పడేశాడు. కింద పడేసరికి కళ్ళు పోయాయి. ఆకలి లేదు, చూపు లేదు, నీళ్లు లేవు. 3 రోజుల వరకు
అలాగే ఉన్నాడండి ఉపవాసంతో. అప్పుడు పలుకుతున్నాడు ఏమని, ఎవడు ప్రభువా అని అడుగుతున్నాడు. నీవు హింసించుచున్న యేసును అని అన్నాడు. నీవు హింసించుచున్న యేసును అని అన్నాడు. అంటే అప్పటి వరకు పౌలు ఏ పనిలో ఉన్నాడు అన్నమాట? క్రైస్తవులను హింసించే పనిలో ఉన్నాడు. హింసించే పనిలో ఉన్నాడు. సంఘంలోకి వెళ్తున్నాడు. ఆడవాళ్ళను కూడా చూడకుండా ఈడ్చుకొని వస్తున్నాడు. చంపుతున్నాడు, హింసిస్తున్నాడు, జైల్లో పెడుతున్నాడు. అలాంటి పని మీద బిజీగా వెళ్తున్నాడండి. అప్పుడు పట్టుకున్నాడండి క్రీస్తు ఎవరిని? పౌలుని. ఆ రోజు పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ రోజుకు ముందు ఏం జరిగిందో చెప్తున్నాడు. ఆ రోజుకు ముందు ఎలాంటి వాడో చెప్తున్నాడు. పూర్వము ఎలాంటి వాడు అన్నమాట? నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. చూడండి అని టైటిల్స్ ఆయనే పెట్టుకున్నాడు. ఏమేమి టైటిల్స్? ఒకటి దూషకుడను. ఇప్పుడు దూషిస్తున్నాడు, లేదంటే సువార్త చేస్తుంటే దూషిస్తున్నారా? అవును, ఇలాగే. ఇది చిన్న విషయం అండి. పౌలు గారు దూషించాడు, మామూలు లెవెల్లో లేదు అది. ఆయన ప్రారంభంలో దూషకుడు, ఇంకా హింసకుడు, హానికరుడు అండి. హానికరుడు అంటే అర్థం ఏంది? హాని చేస్తాడు. ఎప్పుడు ఎవరిని చంపేది తెలియదు, ఎప్పుడు ఎవరిని జైల్లో పెట్టేది తెలియదు, ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేసేది తెలియదు అనమాట. ఆయన ఎవరన్నమాట? హానికరుడు, హింసకుడు, దూషకుడు. హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచి. చూడండి ఎలా ఎంచుకున్న, నమ్మకంగా ఎన్నుకున్నాడండి. ఎవరైతే ఏ సంఘాన్ని హింసిస్తున్నారో, ఎవరైతే ఏ సంఘాన్ని పాడు చేస్తున్నారో, ఎవరైతే కిరాతకుడిగా ఉన్నాడో, ఎవరైతే హింసకుడిగా ఉన్నారో, ఎవరైతే దూషకుడిగా ఉన్నారో, ఎవరైతే హానికరుడుగా ఉన్నాడో, అలాంటి వ్యక్తిని క్రీస్తు ఏం చేశాడు? పట్టుకున్నాడండి. అంతేనా? మరి ఇలాంటి వ్యక్తి ఎలా మార్పు చెందాడో చూడండి, ఎలా మారిపోయాడో చూడండి. ఇప్పుడు మనం చదువుకుందాం. ఏం చదువుకుందాం? అపోస్తల కార్యములు 24:16. అపోస్తల కార్యములు 24:16 ఎలా మారుతున్నాడు చూడండి, ఎలా మార్పు వచ్చింది చూడండి. మనిషిగా ఉన్నాడా? మానవత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నాడా? కాదు, నేరస్తుడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఎలా మారిపోతున్నాడు చూడండి. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు. అదండి అక్కడ టర్నింగ్ పాయింట్. ఏం చేస్తున్నాడు? అభ్యాసం చేస్తున్నాడు. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అభ్యాసం చేస్తున్నాడు, సాధన చేస్తున్నాడు. ఏంటితో? కళ్ళతో సాధన చేస్తున్నాడు, చెడు చూపులు చూడకుండా. కళ్ళతో సాధన చేస్తున్నాడు, చెడు చూపులు చూడకుండా. మాటలతో సాధన చేస్తున్నాడు, వదిలిపోతూ మాట్లాడకుండా. ఎదుటి వాళ్ళ మనసును గాయపరిచే మాటలు మాట్లాడకుండా తన మాటలను సాధన చేస్తున్నాడు. మౌనంగా ఉండటానికి, మర్యాదగా మాట్లాడటానికి. అప్పటి వరకు దూషించే మాటలు, ఆ నోడకుండా అప్పటి నుండి ఎలాంటి మాటలు వస్తున్నాయి? దూషించే మాటలు. దూషకుడుగా ఉన్నాడు. దూషకుడిగా ఉన్నటువంటి తాను అభ్యాసం చేస్తున్నాడు. అలాంటి దూషించే మాటలు మాట్లాడకుండా ఉండటానికి, ఎదుటివారిని దూషించకుండా ఉండటానికి సాధన చేస్తున్నాడండి. సాధన. ఈరోజు ఏ రోజో తెలుసా? యోగా దినోత్సవం. అవయవాలన్నిటిని కూడా అదుపులో ఉంచుకునేటువంటి ఒక విద్య. పౌలు గారు ఏం చేస్తున్నాడు? సాధన చేస్తున్నాడు. ఎలా సాధన అంటే తన అంతరాత్మకు కూడా, తన మనస్సాక్షికి కూడా నిర్దోషిగా ఉండటానికి. ఎదుటి వాళ్ళకు మనం నిర్దోషులుగా ఉండటం సాధ్యమేనండి, కానీ మన అంతరాత్మకు నిర్దోషులుగా ఉండటం సాధ్యమా? అక్కడ గొప్పవాడండి. మన అంతరాత్మ ఏ చిన్న పొరపాటు చేయని ఎవరు తెలియదు, కానీ అంతరాత్మ తెలుస్తుందా లేదా? అంతరాత్మ సహితము క్లీన్ చిట్ ఇవ్వగలగాలి. అంతరాత్మ సహితము నిజంగా యు ఆర్ ఎ గుడ్ బాయ్, యు ఆర్ ఎ గుడ్ మ్యాన్ అని అంతరాత్మ మనల్ని మంచి సాక్ష్యం ఇస్తున్నది అనుకోండి, ఇక ఎవరు ఎన్ని నేరాలు వేసినా, ఎన్ని తప్పుడు అభిప్రాయాలు మోపినా అది తప్పే అయిపోతుంది. ఎందుకంటే నా అంతరాత్మనే నాకు సాక్ష్యం ఇస్తుంది నేను చాలా మంచివాడినని. చూడండి, తన అంతరాత్మకు నిర్దోషిగా ఉండటానికి తను ఏం చేస్తున్నాడు? అభ్యాసం చేస్తున్నాడు, సాధన చేస్తున్నాడు.
తన అవయవాలతో సాధన చేస్తున్నాడు, మాటలు సాధన చేస్తున్నాడు, మంచి చేయడానికి సాధన చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు చూడండి. ప్రారంభంలో చూసినప్పుడు నిజంగా ఇప్పుడున్నటువంటి మనుషులందరూ కూడా అలాగే ఉంటారు. ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తారు చూడండి, ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అందరూ ఏ విధంగా ఉన్నారండి? 6 నెలల సహవాసంలో వీరు వారవుతారు, వారు వీరవుతారు. అందుకే దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును. ఏ గల్లీకి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా చెడు చేసే వాళ్ళు ఉన్నారా లేదా? క్రైమ్ ఉన్నారా లేదండి? ఎక్కడ చేసిన అబద్ధాలు ఆడేవాళ్ళు లేని గల్లీ ఉందా ఎక్కడైనా? మోసం చేయని దేశం ఉందా ఎక్కడైనా? నేరం చేయని ప్రపంచం ఉందా? కాబట్టి పౌలు గారు ఆయన బలహీనతలలో నుండి ఎలా బలపడ్డాడో చూడండి. బలహీనమైన వ్యక్తి, నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి నిర్దోషిగా ఎలా తయారవుతుందా అని ఆలోచిస్తే తను సాధన చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుందనండి. తన ద్వారా మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? మనం కూడా సాధన చెయ్యాలి. మంచిగా ఉండటకు సాధన చెయ్యాలి, గౌరవంగా మాట్లాడటకు సాధన చెయ్యాలి, నీతిగా ఉండటకు సాధన చెయ్యాలి, నిర్దోషిగా ఉండటకు సాధన చెయ్యాలి, పవిత్రంగా ఉండటకు సాధన చెయ్యాలి. అలా సాధన చేశాడు. చూడండి ఏ పరిస్థితుల్లో సాధన చేసి సక్సెస్ అయ్యాడో చూద్దాం. రోమీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం ఏమని చెప్తున్నాడో చూడండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అనే దయానికమైనటువంటి పరిస్థితి అది. ఈ మాటలు అంటున్నాడంటే ఎలాంటి పరిస్థితి అండి? అయినా మెచ్యూర్ అయిందా? సాధన చేసుకున్నాడా? సాధకం పూర్తి అయిపోయిందా? తన శరీరం ఏం చేస్తుందట? తనను మరణంలోకి లాగుతుందట. మరణం అంటే ఏ మరణం? మనుషులు మరణించే మరణం కాదు. 2వ అగ్నిగుండం, నరకాగ్నిగుండంలోకి తీసుకుపోతుంది ఈ శరీరం. మరణముకు లోనగు ఈ శరీరము నుండి ఆత్మ అనే నన్ను విడిపించగలవాడెవడు? ఈ శరీరము నుండి నన్ను ఎవడు రక్షింపగలను అని ఆత్మబోధ చేస్తున్నాడండి. శరీరం వేరు, ఆత్మ వేరు. ఇది ప్రపంచానికి తెలియదు. మన పేరు వరకు తెలుసండి ఆత్మకు. ఇది నా శరీరం అంటున్నాం, నువ్వు కాదా? కాదు. ఇది నా కన్ను, నువ్వు కాదా? కాదు. నాకు అమర్చబడిన కన్ను, నాకు అమర్చబడిన తల, నాకు అమర్చబడిన మొండెము, నాకు అమర్చబడిన కాళ్ళు చేతులు, కానీ నేను వేరు. నేనంటే ఆత్మను. ఆత్మకు అమర్చబడినది శరీరం. అయితే ఈ శరీర అవయవాలను గురించి ఏమని చెప్తున్నాడు? అయ్యో మరణముకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని అంటున్నాడు. అని అంటే అలాంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఉన్నటువంటి పౌలు గారు ఇప్పుడు ఎంత మంచి మాట అంటున్నాడో తెలుసా? ఎంత గొప్ప మాట అంటున్నాడో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం నుండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. పౌలు గారి మాటలలో ఎలా ఉన్న పౌలు ఎలా మారాడు, ఎలా ఉన్నటువంటి పౌలు గారు ఎలా మారిపోయాడు చూడండి. హంతకుడుగా ఉన్న పౌలు, దూషకుడుగా ఉన్న పౌలు, హానికరుడుగా ఉన్నటువంటి పౌలు ఎలా మారిపోయాడో చూద్దాం. ఏమంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామండి. నేను పౌలు గారు చెప్తున్న మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. పౌలు గారు ఎవరిని పోలాడు? క్రీస్తును పోలి నడుచుకున్నాడండి. అంటే క్రీస్తు ఈజుకోల్డ్ పౌలా? అవును. యేసుక్రీస్తు ఈజుకోల్డ్ పౌలు గారు. అంటే యేసుక్రీస్తు అంతటి మహనీయుడిగా మారిపోయాడా? అవునండి. ముమ్మాటికి యేసుక్రీస్తు అంతటి మహనీయుడిగా మారిపోయాడండి. యేసుక్రీస్తు ఎవరు? మహారక్షకుడు, లోకరక్షకుడు, దేవుని కుమారుడు. అంటే పౌలు గారు ఎలా మారిపోయారు? దేవుని కుమారుడుగా మారిపోయాడండి. దేవుని కుమారుడుగా మారిపోయాడు. అంత గొప్ప వ్యక్తిగా మారిపోయాడండి పౌలు గారు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే పౌలు గారి పాత స్వభావం ఎలా ఉంది? ఎలాంటి పరిస్థితులలో నుండి సాధన చేసుకొని క్రీస్తు లాంటి టాప్ రేంజ్లోకి వచ్చాడండి. అందుకే మనుషులు దైవంగా మారగలరా? మారగలరు అని యేసుక్రీస్తు నిరూపించాడు.
మారడం సాధ్యం యేసుక్రీస్తు అన్నప్పుడు మనం ఏమంటాం తెలుసా అండి? యేసు ప్రభు దేవుని కుమారుడు, దేవుడు లాంటి కదండి, ఆయనకు సాధ్యం, మనకెలా సాధ్యం అవుతుంది అంటాడు. కానీ మనలాంటి వ్యక్తే కదా పౌలు. అయితే పౌలు ఎవరు? మనలాంటి వ్యక్తే కదా. పౌలు మనలాంటి వ్యక్తి అయినప్పుడు, పౌలు మారినప్పుడు మనం ఎందుకు మారకూడదు? మనిషి దైవంగా మారగలడా? మారగలడు అని పౌలు గారు నిరూపించారు. పౌలు గారి కంటే ముందు యేసుక్రీస్తు నిరూపించాడు. కనుక దేవుని యొక్క లక్షణాలు మనుషులలో ఉంటాయంటే ఉంటాయండి. కొన్ని మంచి పనులు చేసినప్పుడు ఏమంటామండి? చేతులెత్తి నమస్కారం చేస్తాను చూడండి. కొంచెం మంచి పనులు చేసినవాడు, మా దేవుడు లాంటి వాడండి, మాకు ఆపదలో ఆదుకున్నాడండి, మీరే మాకు దేవుడు అండి అని అంటారు. చాలామంది ఎవరు తెలుసా? దేవుళ్ళు అంటే ఎవరు? ప్రాణిక దేవుళ్ళు, కస్టమర్ దేవుళ్ళు, ఓడర్ దేవుళ్ళు. అంతేనా? అంటే వాళ్ళు దేవుళ్ళు అయినప్పుడు మనిషి దేవుడు కాలేడా అని అంటే, అవును మనిషి ముమ్మాటికి దేవుడు అవుతాడు. అలా అవుతాడు అని చెప్పిన ఒకే ఒక్క మహా గ్రంథం ఏంటంటే బైబిల్. చూద్దామండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయం 34-35 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 34-35 వచనాలు చదువుకుందామండి. అద్భుతమైనటువంటి మాటలు. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? మీరు ధర్మశాస్త్రం నమ్ముతారా? నమ్ముతాం. తోరా నమ్ముతారా? నమ్ముతాం. మరి మీ ధర్మశాస్త్రంలో మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? మరి మీరే దైవములో ఉన్నప్పుడు నేను కాదా? అంటే మీరు దైవములు అయ్యే అవకాశం ఉందా? ఉంది. మీరు దైవములు ఎప్పుడవుతారు? దైవములు నేను దైవం అని పెట్టుకుంటే దైవం కాను. ఆ పేరుకు ముందు దైవజనుడు అని పెట్టుకున్నంత మాత్రాన దైవజనుడు కాదు. ఎప్పుడు దైవజనుడు తెలుసా? ఎప్పుడు దైవజనుడు తెలుసా? చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. చూడండి, దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములు. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములు. దేవుని వాక్యము ప్రకారముగా ఎవరు ప్రవర్తించుదురో వారే దైవములు. అదండి. అతివారు నేను దైవం అని చెప్పుకుంటే దైవము కాదు. నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటే దేవుని కుమారుడు కాదు. ఎప్పుడు దేవుని కుమారుడు లాంటి గొప్ప పనులు చేసినప్పుడు, దేవుని కుమారుడు లాంటి క్షమాగుణం కలిగినప్పుడు, దేవుని కుమారుడు లాంటి పక్షపాతం లేని హృదయం ఉన్నప్పుడు, దేవుని కుమారుడు లాంటి మంచి పనులు చేసినప్పుడు దేవుని వాక్యము ఎవరికి వచ్చనో వారే దైవములు. దేవుని వాక్యం రావాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని వాక్యం అనర్గళంగా చెప్పగలగాలి. దానిలోని భావం నేర్చుకోగలగాలి. ఆ వాక్యానుసారంగా మన జీవితం ఉండగలగాలి. వాక్య ప్రకారంగా ఉండాలి. అప్పుడే దైవములుగా మారిపోతారండి. అందుకే యేసుక్రీస్తు శిష్యులు దైవాలుగా మారిపోయారు. ఒక పౌలు గారు యేసుక్రీస్తు లాంటి గొప్ప వ్యక్తిగా ఎదిగాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా ఎదిగాడు, పరలోకం వెళ్ళాడు. ఈరోజు మన ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే మనం కూడా వాక్యాన్ని నేర్చుకొని, వాక్యముని ఎరిగి, వాక్యాన్ని అవలంబించి, వాక్య ప్రకారంగా ప్రవర్తించి దేవుని పిల్లలుగా మారిపోవాలి. దైవత్వాన్ని ప్రపంచానికి చాటాలి. ఈ లోకం కోరుకున్నది ఏంటో తెలుసా అండి? మనుషులు మనుషులుగా లేరు, మృగాలుగా ఉన్నారు. మనుషులు మనుషులుగా లేరు, రాక్షసులుగా ఉన్నారు. కనుక మనుషులు రాక్షసులు కాకుండా, మృగాలుగా కాకుండా మనిషి మనిషిగా ఉంటే చాలు అనుకుంటున్నారు. సత్యం. కానీ ఒక అడుగు ముందుకేసి మనం ఏం చెప్తున్నా తెలుసా? మనిషి మనిషిగానే కాదు, మనిషి మహాత్ముడుగా ఉండాలి, మనిషి దైవంగా మారాలి. అదండి బైబిల్ కోరుకునేది, వాక్యం చెప్పేది. కనుక ఎవరికి వాక్యం వచ్చినో వారే దైవములని యేసుక్రీస్తు చెప్తున్నాడు. మనం అందరం కూడా వాక్యం నేర్చుకోవాలి, వాక్యానుసారంగా ప్రవర్తించాలి. ఈ సమాజానికి దేవుణ్ణి ప్రకటించాలి, దేవుణ్ణి చూపించగలగాలి అని అందరికీ మనం చేస్తే మాట ఎందరితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ అనండి. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నత నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ లోకంలో సాటి మనిషిని ప్రేమించే గుణం దైవత్వం. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే గుణం దైవత్వం. ఎదుటివాడిని నిష్కల్మషంగా ప్రేమించే హృదయం కలిగినటువంటి వారే దైవములు. అలాంటి మహనీయుడు యేసుక్రీస్తుని చూస్తున్నాం తండ్రి. మీ కుమారుడి వాళ్ళే పౌలు గారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. మేము కూడా మీ వాక్యాన్ని నేర్చుకొని దైవములుగా మారడానికి కృప చూపండి. మా ముందున్న లక్ష్యం వాక్యం నేర్చుకొని వాక్యానుసారంగా నడుస్తూ యేసుక్రీస్తు నడిచిన బాటలో నడిచి క్రీస్తులా దైవములుగా మారుటకు కృప చూపండి మనం చేసుకుంటూ సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇంకా అనేకులను సంఘంలోకి చేర్చండి. మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.